హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. మన పార్వతీశం రైల్లో కలిసిన అమ్మాయితో ఎందాక ప్రయాణం చేశాడో తెలుసుకుందామా? పదండి నాతో పాటు. ఏ పుస్తకం కట్టిపెట్టావే? పుస్తకం అయిపోయిందా? నువ్వు ఏదైనా పరీక్షకు చదువుతున్నావా? నువ్వు అంత దీక్షగా చదువుతుంటే పరీక్షకి అనుకున్నానులే. పరీక్ష గిరీక్ష నాకేమీ లేదండి. నేనొక వ్యాపార సంస్థలో స్టెనోగ్రాఫర్‌ని. సెలవులిచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి 4 రోజులు గడిపి వస్తూ ఉంటాను. ఎవ్వరితోటి ఏ పరిచయం లేందే. ఎవరితో ఏం మాట్లాడతాను? నాకింటి దగ్గర స్నేహితులు తక్కువే. అందులో మగ స్నేహితులు అస్సలే లేరు అన్నది. అదెలాగూ? నీ లోటా? లేదా వాళ్ళ లోటా? ఈ దేశంలో ఇటువంటి స్నేహాలు పిన్నల్లో, పెద్దల్లో విశేషంగా కనిపిస్తున్నాయి కదా! నువ్విలా ఉన్నావంటే, ఏకాంతంగా బ్రతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. సరే, ఇటువంటి దానవు నీ వ్రతభంగానికైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. ఏటొచ్చి మనం ఈ రైల్లో కలుసుకున్నాం గానీ, లేకపోతే నీ పరిచయం మరి కాస్త పెంచుకునే అవకాశం ఉండేది ఉభయులకు అన్నాను. ఇంతకు మీరెక్కడికెళ్తున్నారు? అంది. నేను లాక్రాంజా అనే కుగ్రామం వెళ్తున్నాను. ఇంకనే నేను అక్కడికే వెళ్తున్నాను. మనిద్దరి అభిరుచులు కలిసేటట్లున్నాయి. మీరన్నట్లు వీలుని బట్టి మన పరిచయాన్నిక్కడ వృద్ధి చేసుకోవచ్చు. మీరిక్కడ ఏదైనా బస ఏర్పాటు చేసుకున్నారా? అంది. లేదు. ఇక్కడ హోటల్ ఉందన్నారు. అందులో గది తీసుకుని అక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజులు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చాను అన్నాను. అలాగా? సరే. ఎలాగైనా అంతా సాయంకాలానికి సముద్ర తీరానికి వస్తారు కదూ! మనము అక్కడే కలుసుకోవచ్చు అని అంటుండగానే మేం దిగవలసిన స్టేషన్ రానే వచ్చింది. మేం దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. నేను అనుకున్న హోటల్‌కి వెళ్ళి గది కావాలని అడిగాను. వాళ్ళు చాలా సందేహిస్తూనే ఒక చిన్న గదిచ్చారు. అప్పటికి సుమారు సాయంకాలం 5 గంటలవుతుంది. నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసొద్దామని బయలుదేరాను. అక్కడ ఇక్కడ తిరిగి కాసేపు సముద్రపుటొడ్డున తిరిగి మళ్ళీ 7 గంటలకి హోటల్ చేరుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి మేనేజరు, అక్కడ నౌకరు నన్ను చూసి చాలా కంగారు పడుతూ, నమ్రతతో, భయంతో నా దగ్గరికి వచ్చి, "మమ్మల్ని మన్నించాలండి. తమకిస్తానన్న గది ఇవ్వటానికి వీలు లేదు. అదివరకే మరొకటి ఏర్పాటయింది ఎవరికోట. మరో గదేమీ ఖాళీ లేదు. మీరింకో చోట ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి" అని అన్నారు. వాళ్ళు చెప్పింది నిజం కాదని తెలుస్తూనే ఉంది. ఆ మాటే వాళ్ళతో అన్నాను కూడాను. మీరు చెప్పింది నిజం కాదని స్పష్టంగా మీ ముఖాలే చెబుతున్నాయి. ఎందుచేత ఇవ్వరు? హోటల్‌కొచ్చిన వాళ్ళకి గది ఇవ్వను అని చెప్పడానికి మీకేం అధికారం ఉంది? ఇక్కడేమైనా వర్ణ వివక్షత ఉందా? అటువంటిదేమైనా ఉంటే ముందెందుకు అంగీకరించారు? అంటూ దడదడ ఈ ప్రశ్నల వర్షం కురిపించేటప్పటికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. అక్కడి నుంచి వాళ్ళు కాళ్ళ బేరానికొచ్చారు. ఆ హోటల్‌లోనే ఇండియాలో ఒక వ్యాపార సంస్థలో పనిచేసి రిటైర్ అయిన మనిషి ఇక్కడున్నాడండి. ఆయన మీరు రావడం చూశారు. మీరు వెళ్ళగానే మా దగ్గరికొచ్చి రూమ్ ఇవ్వడానికి వల్ల కాదని చాలాసేపు మాతో పేచీ పడ్డాడండి. అందుచేతన వారి మాట కాదనలేకపోయాం అన్నాడు భయంతో. అయితే ఆయనుండడం నాకు ఇష్టం లేదు. ఆయన్నే పొమ్మనండి అన్నాను నిర్భయంగా. దాంతో వాళ్ళు మరీ కంగారు పడి, "ఆయన మాకు ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషండి. ఆయనకెవరూ లేరు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. మేం పొమ్మనడం భావ్యం కాదు" అన్నాడు. "అయితే నన్ను పొమ్మనడం మట్టుకు భావ్యంగా తోచిందా?" అన్నాను. "లేదండి. మా తప్పే. మమ్మల్ని మన్నించి మీరింకో చోటుకి వెళ్ళమని మా ప్రార్థన. లేకపోతే మేం చాలా చిక్కుల్లో పడతాం" అని నా 2 చేతులు పట్టుకుని బ్రతిమాలారు. "ఆయనెక్కడున్నాడో చూపించండి. ఆయనతోటే మాట్లాడతాను. ఆయనెక్కడికో వెళ్లారు. ఆయన చాలా కోపదారి మనిషి. మీరు 4 రోజులుండి వెళ్ళేవాళ్ళు. మీరు విద్యార్థులు కాబట్టి చెబుతున్నాం. ఈ పేచీలెందుకు చెప్పండి" అన్నాడు మేనేజర్ ఎంతో దీనంగా. నాకు ఆ మాటే కరెక్ట్ అని తోచింది. "ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా" అంటుంటే, "కొండ మీదకి వెళ్తే అక్కడ గదులు దొరుకుతాయండి" అని మేనేజర్ సలహా ఇచ్చాడు.
సరే అయితే నేను వెళ్ళి ప్రయత్నం చేస్తాను. గది దొరికితే వెళ్తాను. లేకపోతే ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన వెళ్ళిపోతాను. ఈ దేశంలో అంత పెద్ద మనుషులు మర్యాదస్తులు అనుకున్నాను. నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకొని విచారిస్తున్నాను అని బయటకు వెళ్ళిపోయాను. ఎక్కువ ప్రయాస లేకుండానే ఒక రైల్వే పోర్టర్ ఇంట్లో ఓ గది సంపాదించాను. ఆ తర్వాత సామాను తీసుకొని అక్కడ గృహప్రవేశం అయ్యాను. అంత ఎక్కువ పరిశుభ్రంగా లేకపోయినా ఏదో మోస్తరుగా కొంచెం వీలుగానే ఉన్నది. ఆ ఇంటి యజమానురాలు, భార్యాభర్తలు నన్ను చాలా గౌరవంగా చూశారు. హోటల్‌లో జరిగిన సంగతి విని చాలా విచారించారు. సరే అయిందేదో అయిపోయిందని ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి నిశ్చయించుకున్నాను. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన ధ్వనులు లేక చాలా బాగుంది. ఇ ఇలా 4 రోజులు కులాసాగా గడిచాయి. 1, 2 సార్లు సముద్ర తీరాన నాతో ప్రయాణం చేసిన అమ్మాయి కనబడింది. ఎంతో కులాసాగా, హాస్యంగా, నేర్పుగా, నొప్పింపక తానొవ్వక అన్నట్టు కబుర్లు చెబుతూ వచ్చింది. ఆ రోజు రాత్రి బసలోకొచ్చి నేను భోజనం చేసిన తర్వాతను ఒక తమాషా జరిగింది. అందరికీ చెప్పవలసిన విషయం కాదు కానీ, తప్పదు కనుక చెబుతున్నాను. నాకు మలబద్ధకం ఉండేది. చాలాసేపు దొడ్లో కూర్చోవలసి వచ్చేది. ఉదయాన్నైతే తక్కిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నా కార్యక్రమం రాత్రికి అలవాటు చేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు కనిపెట్టారా సంగతి. ఇక్కడున్న ఇబ్బందేంటంటే, దొడ్లోకి వెళ్ళటానికి ఇంటివారి వంటగదిలో నుంచి వెళ్ళాలి. నేను రోజు ఇలా వెళ్ళే వేళకి వాళ్ళు భోజనాలు చేసుకుని, అన్ని పనులు ముగించుకుని, భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ, నా రాకపోకలు నవ్వుతూ గమనిస్తూ ఉండేవారు. ఆ గదిలో కుళాయి లేని కారణాన నేనొక చిన్న జగ్గుతో నీళ్లు తీసుకొని వెళ్ళేవాడిని. సాధ్యమైనంత వరకు వాళ్ళకు కనబడకుండా వెళ్ళేవాడిని. యజమానురాలెప్పుడో ఇది కనిపెట్టి భర్తతో చెప్పింది. దానిపైన నేను నీళ్లు ఎందుకు తీసుకువెళ్తున్నానో అని 2 రోజులు తర్జన భర్జన చేసుకున్నారు. ఏదీ తేల్చుకోలేకపోయారు. నాకేమైనా సుఖవ్యాధులున్నాయేమో, అందుకు లోషన్ నీళ్ళు ఏమైనా తీసుకువెళ్తున్నానేమో, అలాగైతే నన్నిక్కడ ఉంచటం మంచి పని కాదు అని వెంటనే ఈ సంగతేదో తేల్చుకోవాలనే నిశ్చయంతో నేను ఆ రాత్రి దొడ్డి నుంచి తిరిగి వస్తుంటే కూర్చోమన్నారు. ఇదేమిటి ఈ మర్యాద అని నా చేతిలో పాత్ర అక్కడ పెట్టి కూర్చున్నాను. వాళ్ళు కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి, "ఇక్కడ మీకు సుఖంగా ఉన్నదా? ఏమీ ఇబ్బంది లేదు కదా? మీకు కావాల్సిందేదైనా, ఏ లోటు జరిగినా మాతో నిర్మొహమాటంగా చెప్పండి. మాకు చేతనైంది చేస్తాం" అన్నాడు. నేను సంతోషించి, "నాకు ఏ ఇబ్బందులు లేవు. మీ మంచితనం నాకెంతో సంతోషంగా ఉంది. ఇంకో వారం రోజులు కూడా ఉందామని అనుకుంటున్నాను" అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. మరి 2 నిమిషాలు మాట్లాడి, ఇంటి యజమాని కొంచెం భయ సంకోచాలతో, "మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరేమీ అనుకోకండి" అన్నాడు. "తప్పకుండా అడగండి. దానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు?" అన్నాను. "తమరు ఈ చెక్కు ఎందుకు తీసుకెళ్తున్నారు?" అన్నాడు. "నీళ్ళకు" అన్నాను. "ఎందుకు?" అన్నాడు. ఎందుకేమిటని తెల్లబోయి, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా అని ఒక అరక్షణం ఆలోచించాను. నాకు సమాధానం స్ఫురించి, మా దేశంలో కాగితం ఉపయోగించం. శుభ్రంగా ప్రక్షాళన చేసుకుంటాం" అని నిర్మొహమాటంగా చెప్పేటప్పటికి వాళ్ళు విరగబడి నవ్వి తమకు కలిగిన సందేహాలు నిర్మొహమాటంగా చెప్పి క్షమాపణ వేడుకున్నారు. నేను నవ్వుకుంటూ నా గదిలోకొచ్చాను. జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా నడిచిపోతోంది. చదువు కూడా బాగా సాగుతోంది. బారిస్టర్ పరీక్ష కూడా చదవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని లండన్ లింకన్ పిన్ చేరాను. ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నట్టు వర్తమానం తెలిసింది. నేనింకా చదువు పూర్తయ్యేదాకా ఇంటికి రానని మా నాన్న నిశ్చయం చేసుకున్నాడు. ఇక చేసేదేం లేక పరిస్థితులకు తల ఒగ్గి ఊరుకున్నాడు మా నాన్న. ఇక్కడ చదువు కూడా నాకెంతో ఉత్సాహంగా ఉంది. బాగా చదువుతున్నాను. మంచి తెలివైన విద్యార్థి అనే పేరు కూడా వచ్చింది. నానాటికి మిత్ర బృందం పెరుగుతోంది. ఇండియన్ అసోసియేషన్‌లో
నన్నొక సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు. అక్కడ సభలు, సందర్భాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతోంది. ఈ రీతిగా కూడా పరిచయాలు ఎక్కువైనాయి. ఏడాది పైనైంది వచ్చి. ఇంకొక్క 2, 3 సంవత్సరాలు దైవానుగ్రహం వల్ల ఇలా సాగితే హాయిగా స్వదేశం చేరిపోవచ్చు అనుకుంటూ ఎన్నో కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాను. మొదట మా ప్రైవేట్ మాస్టర్‌తో తరచూ సంప్రదిస్తూ క్లాసులో పాఠ్యపుస్తకాలే కాక అనేక ఇతర గ్రంథాలు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినవి చదవటం నేర్చుకున్నాను. అంతేకాకుండా సారస్వతానికి, కళకు, తర్కశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం సంభవించింది. నేను బయలుదేరిన వేళ మంచిది అని సంతోషిస్తుంటే నా స్వప్నాలన్నీ తలకిందులైనట్లుగా సూచనలు కనపడుతూ ఉన్నాయి. దినపత్రికలు చూస్తుంటే రోజురోజుకి ప్రపంచం తారుమారయ్యే సూచనలు, తత్సంబంధమైన వార్తలు గుప్తంగాను, బాహుటంగాను వచ్చి పడుతున్నాయి. రష్యాలో జార్ చక్రవర్తుల రాజ్యం టఫ్‌న ఎగిరిపోతోంది. జర్మనీ విపరీతమైన బలం పుంజుకుని ప్రపంచాన్నంతటినీ కబళించే బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తోంది. ఎటు చూసినా అస్థిమితమే కానీ స్థిమితం కనపడడం లేదు. ఏం జరుగుతుంది? ఈ భీతావహమైన పరిస్థితులు ఎలా పరిణమిస్తాయి? మనము ఏమవుతాం అని ప్రతివాడు ప్రతిరోజు ఎదుటి వాళ్ళని తన్ను తాను ప్రశ్నించుకుంటూ భయభ్రాంతులై కాలక్షేపం చేస్తున్నారు. యుద్ధం రానే వచ్చింది. జర్మనీ అమాంతం ఫ్రాన్స్ మీద విరుచుకుపడి నల్లేరు బండిపై నడకలాగా, జగన్నాథ రథయాత్రలాగా నిమిషాల మీద ముందుకు తరలి వస్తోంది. ఒకనాడు ఎడింబ్రేలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ వస్తున్నాడనే వార్త చదివాను. ఆ రాత్రే ఇంగ్లాండ్ జర్మనీతో యుద్ధం చేయ నిశ్చయించుకుంది. అలాగని ప్రకటించింది కూడా. ఇది జరిగిన మర్నాడు బ్రిటిష్ ప్రధాని ఎడింబరో రానే వచ్చాడు. ఆషర్‌హౌ అనే హాల్‌లో సభ ఏర్పాటైంది. ఆ హాలు పైకి సామాన్యంగా కనబడినా లోపల 6, 7 వేల మంది సుఖంగా కూర్చోవడానికి తగ్గ ఏర్పాట్లు కావించబడింది. నేను విశ్వ ప్రయత్నం చేసి ఇండియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఈ సభకు హాజరు కావడానికి ఒక టికెట్ సంపాదించుకున్నాను. బ్రిటన్ ప్రధాని గారు ప్రపంచ పరిస్థితులన్నిటినీ సమీక్షించి యుద్ధంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో అనేక కారణాలు చెప్పి ప్రజలు భీతావహులు కాకుండా ధైర్యంగా ఉండి అన్ని విధాలా తమకు తోడ్పడవలసిందని ప్రజలకు ప్రబోధం చేశారు. అంత బ్రహ్మాండమైన ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు. అక్కడ చేరిన వారంతా నిట్టూర్పు విడవడానికి కూడా భయపడినంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విన్నారు. ఉపన్యాసం పూర్తి కాగానే మామూలు చప్పట్లు కూడా లేకుండా జనం అంతా లేచి నించున్నారు. వెంటనే ఆంగ్ల జాతీయ గీతం ఆలపించడంతో సభ ముగిసింది. సభికులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడే ఉన్నారు. ప్రధానమంత్రి గారు, వారి అనుయాయులు ప్లాట్‌ఫామ్ దిగి బయటికొచ్చారు. వారు వెళ్ళడం నా పక్క నుంచే వెళ్ళారు. ప్రధానమంత్రి నా దగ్గరికి రాగానే పులకాంకితుడనై భక్తిభావంతో నమస్కరించాను మన పద్ధతిలో. ఆయన నా కేసి చూసి మందహాసం చేసి వెళ్ళిపోయారు. నేనా మందహాసంతో ఆకాశంలో తేలిపోయినట్టుగా అయ్యాను. హాల్‌లో జనమంతా ఏ హడావిడి లేకుండా ఒక్క వరుసన బయటకొచ్చారు. నేనా సభ ప్రధాని ఉపన్యాసం తలుచుకుంటూ ఏదేదో ఊహా ప్రపంచంలోకి పోయి నేల మీద నడుస్తున్నానో, ఆకాశంలో విహరిస్తున్నానో తెలియని స్వప్నావస్థలో ఎవ్వరితోటి మాట్లాడకుండా నా బసకు చేరుకున్నాను. యుద్ధ ప్రకటన కాగానే క్షణంలో వాతావరణం మారిపోయింది. ఆ మర్నాటి నుంచి హిమపాతం పడ్డట్టు అందరిలో ఉత్సాహం చల్లారిపోయి, అందరి వదనాల్లో ఆనందం ఆరిపోయి, ప్రతివాడు ఏదో ఆందోళనతో, భయంతో, ఉత్తర క్షణంలో ఏమవుతామనే ఆలోచనతో, అంతిమ విజయం ఎవరిదోనన్న సందేహంతో తిరుగుతున్నారు. అంతే తప్ప మామూలు ధోరణిలో నిశ్చింత, నిర్భయం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు ఎక్కడా కనబడలేదు. చాలా చిత్రం అనిపించింది. యుద్ధాల గురించి పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్ష అనుభవం మనకెక్కడిది? అందుచేత నాబోటి యువకులకు
యుద్ధ స్వరూపం, దాని పరిణామం, దైనందిక జీవితాన్ని అది ఎలా మార్చగలిగేది ఇత్యాది విషయాలని అనుదినం కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నాయి. వారం 10 రోజులు గడిచేటప్పటికి ఏడెంబరో పట్టణమే, దాని స్వరూపమే, దాని పద్ధతులే మారిపోయి ఊరంతా యుద్ధ భూమిలా, సైనికుల్లా నిలబడ్డదేమో అనే భావం కలిగింది. మామూలు సంచలనం కనబడకుండా ఎటు చూసినా యుద్ధ సన్నాహాలే. ఊరి బయట ఏ కొండల మీద చూసినా యుద్ధ కవాతులే. 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి యువకుడు యుద్ధంలో చేరిపోతున్నాడు. తన చదువు, తన తెలివి, తన ఐశ్వర్యం, తన సంపాదన అన్నీ విడిచిపెట్టి ధనికులు, పేదలు, విద్యార్థులు, కార్మికులు అందరికీ ఒకటే ఆలోచన. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించాలి. ఆ బాధ్యత మనదే కానీ మరెవ్వరిది కాదు. మనమంతా వెళ్ళి దేశం కోసం మన రక్తం ధారపోసి మనందరం నిహతులమైన జర్మనీని ఈ జన్మలో ఇంక లేవకుండా అధపాతాళానికి తొక్కి మనం విజయం సాధించాలి. లాంగ్ లివ్ ఇంగ్లాండ్, రూల్ బ్రిటానియా, గాడ్ సేవ్ ద కింగ్ అనే నినాదాలు తప్ప మరేమీ వినపడటం మానేశాయి. ఎవరి ముఖంలోనూ నవ్వు, తుళ్ళు కనిపించడం మానేసింది. పగలంతా ఆకాశం మీద విమానాలు బయ్యిమని శబ్దం చేస్తూ విహరించటం మొదలుపెట్టాయి. ఇంతకు ముందెన్నడూ ఏ యుద్ధంలోనూ విమానాలు ఉపయోగించలేదుట ఎవరూను. అందుచేత అందరికీ ఇదో కొత్తగాను, కొంత భయంగాను ఉన్నా వీటితోనే మనం విజయం సాధిస్తాం అనే ధైర్యం కూడా ప్రజల హృదయాల్లో స్థిరవాసం ఏర్పాటు చేసుకుంది. రాత్రులు ఏ వీధిలోనూ దీపాలుండకూడదని అధికారులు శాసించారు. ఇంట్లో దీపాలు కిటికీలోంచి వెలుపలకు కనబడకుండా నల్ల తెరలు దట్టమైనవి వేసుకోవాలని హెచ్చరికలు పంపారు. రాత్రులు తిరిగే మోటార్లు కూడా వాటి ముందుండే దీపాలు కూడా బాగా తగ్గించి ఆ మోటార్ లైట్లకు పైభాగం నల్ల రంగు పూయించారు. కొంచెం ఇంచుమించుగా ప్రతి 2, 3 ఫర్లాంగులకు ఒక భూగృహం లాంటిది, విశాలమైంది నిమిషాల మీద నిర్మాణాలు చేశారు. పైన తిరిగే శత్రు విమానాల నుంచి బాంబులు పడితే చాలా ప్రమాదం కనుక ప్రజలు భీతిల్లకుండా, కంగారు పడకుండా, తొట్రుపాటు లేకుండా ఈ భూగర్భ మందిరాల్లో తలలు దాచుకోవాలట. విమానాలు వస్తుంటే ముందుగా రైలు కూత లాంటిది వినపడుతుంది. అది వినపడగానే స్త్రీ, బాల, వృద్ధులంతా ఈ భూగృహాల్లోకి పారిపోవాలి. రోడ్ల మీదున్న పురుషులు ఎక్కడి వారక్కడే బోర్లా పడుకోవాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ ప్రజలకు తెలియపరిచి ఆ ఆపత్ సమయమందు ప్రవర్తించవలసిన విధానాలు నాటకాల్లో రిహార్సల్స్ లాగా ప్రజలకు అలవాటు చేశారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో మామూలుగా ఉత్పత్తి చేసే వస్తువులను నిలుపు చేసి అన్నిటిలోనూ యుద్ధావసర వస్తువులనే తయారు చేయటం మొదలెట్టారు. 50 ఏళ్ల పైబడ్డ పెద్దలు కూడా తమను కూడా యుద్ధంలోకి రానివ్వమని, అలా వీల్లేని పక్షంలో దేశ సేవకు మరో విధంగానైనా తమని ఉపయోగించుకోమని లక్షలాది జనం అధికారులను ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. యువతులందరూ లక్షలాది జనం యుద్ధభూమిలో గాయపడ్డ వారి సంరక్షణ కోసం రెడ్ క్రాస్ అనే సంస్థలో చేరి తర్ఫీదు పొందడం ప్రారంభించారు. ఇలా ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి అణువు దేశ రక్షణ కోసమే ఉన్నదా అన్న భావం ప్రతి మనిషిలోనూ కలిగేటట్టుంది. ఎన్నడూ కనీవిని ఎరుగని, ఊహకు కూడా అందని ఈ విపరీత పరిణామాలు చూస్తుంటే నేను విభ్రాంతుడనై ఇంత సన్నాహం, ఇంత ప్రబోధం అవసరమా అనుకునేవాడిని. ఈ యుద్ధజ్వాల ఇన్ని దేశాలకు ఎందుకు వ్యాపిస్తోందో అర్థం కాలేదు. ఇన్ని దేశాలు ఒక్కసారి యుద్ధంలోకి ఎందుకు దిగాయో అస్సలే అంతుపట్టడం లేదు. ఏమైనా జరుగుతున్న విషయము, పరిస్థితులు ఇవి గమనించక తప్పదు కదా! అదివరకు ఎంతో స్నేహం, ఆదరణ, అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా ఈ మన దేశస్థులను అనుమానంతో, భయంతో చూడడం మొదలుపెట్టారు. మేం పైవాళ్ళం, ఇక్కడ మీకు స్థానం లేదు అన్నట్లు అనేక విధాల మాకు స్ఫురింపజేస్తున్నారు. మేం కూడా యుద్ధంలో చేరుతాం, మమ్మల్ని కూడా చేర్చుకోండని మన వాళ్ళు ఎంత బ్రతిమాలినా ఎవ్వరినీ చేర్చుకోలేదు. మమ్మల్ని, మా దినచర్యలని రహస్యంగా అనుక్షణం ఎవరో గమనిస్తున్నారనే భావన మా అందరిలోనూ కలిగింది.
ఈ అనుమానం ఎందుకు కలిగిందంటే, ఏ ఒక్కరము సరైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయాం. మా ఉత్తరాలు మాలో ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా అవన్నీ పోస్టాఫీస్‌లో మాకు తెలియకుండా తెరిచి, దేశ భాషల్లో అన్ని భాషల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకొని, మళ్ళీ ఆనవాలు తెలియకుండా కవర్లు అతికించి, ఆ తర్వాత మాకు బట్వాడా చేసేవారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదన్న సంగతి జగద్విదితము. ప్రతి వాళ్ళు మేము ఎక్కడ కనబడ్డా, మేము కూడా శత్రుపక్షంలో చేరామో, చేరబోతున్నామో అనే దృష్టితో మమ్మల్ని చూడటం తప్పనిసరైంది. పోనీ ఇదంతా భరించలేక చదువు ఇంతటితో ముగించి ఇంటికి పోదామంటే, దానికి పర్మిషన్‌ని, పాస్‌పోర్ట్ అని బోలెడంత తతంగం జరిపితే గాని ఎవ్వరిని కదలనివ్వడం లేదు. ఇదిలా ఉండగా భారతీయులంతా కూడా యుద్ధంలో చేరి తమకు అనుకూలంగా సహాయం చేయటానికి సంసిద్ధులై ఉన్నారనే వార్త ఆంగ్ల పత్రికలన్నిట్లోనూ కనబడింది. దాంతో మా మీద అనుమానం కొంత తగ్గి విశ్వాసం ఏర్పడడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం మేమంతా విద్యాలయంలో క్లాసులో ఉండగా బ్రహ్మాండమంతా ఒక్కసారి బద్దలైనంత భయంకరమైన శబ్దం వినపడింది. మా విశ్వవిద్యాలయమంతా దద్దరిల్లిపోయింది. భూకంపమా అనుకున్నాం. అది కాదు, విమానాల దాడా అనుకున్నాం. ఎక్కడా విమానాల ధ్వని లేదు. అక్కడేనన్నమాటేమిటి? ఊరంతా అశేష జనం హడలిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. మళ్ళీ ఇంకో మాటు 2, 3 సార్లు ఆ శబ్దాలు వినపడ్డాయి. మా ప్రొఫెసర్ ఉపన్యాసం కట్టిపెట్టి తల వంచుకొని, కళ్ళు మూసుకొని భగవత్ ప్రార్థన చేస్తున్నట్లు నిలబడ్డాడు. మూడోసారి శబ్దం అయిన తర్వాత మరే శబ్దం వినబడలేదు. మరో 5 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇంతలో నౌకరు మా ప్రొఫెసర్ గారికి ఒక చీటీ చూపించి వెళ్ళిపోయాడు. వారు మమ్మల్ని నిశ్శబ్దంగా ఇళ్ళకు వెళ్ళిపోమని సెలవిచ్చి పంపించేశారు. మేము భయంతో, దడతో ఒకరితో ఒకరు మాటైనా మాట్లాడకుండా మా బసలకు బయలుదేరాం. దారిలో ఆ శబ్దం ఏమిటో మాకు తెలిసిపోయింది. ఎడింబరోకి సమీపంలో కొద్ది మైళ్ళ దూరంలో పర్త్ ఆఫ్ ఫోర్త్ అనే ఓడరేవు ఉంది. స్కాట్లాండ్ తీర సంరక్షణకు అక్కడ యుద్ధ నౌకలన్నీ యుద్ధ సన్నాహంతో ఉన్నాయి. జర్మనీ వాళ్ళు ఇది ఎలా కనిపెట్టారో కానీ కనిపెట్టి, రెండో కంటి వాళ్ళకి తెలియకుండా జలాంతర్గాములతో అంటే సబ్‌మెరైన్‌లు వచ్చి టార్పిడో అనే ఫిరంగితో అక్కడున్న యుద్ధ నౌకలను 3 దెబ్బలతో ముంచేసి నిర్భయంగా వెళ్ళిపోయారని అందరికీ తెలిసిపోయి భయభ్రాంతులను చేసింది. మేం చేసేదేం లేక ఎవరి బసకు వాళ్ళు చేరుకున్నాం. జనమంతా యుద్ధకాల జీవితానికి క్రమేణా అలవాటు పడసాగారు. భయం వదలకపోయినా మృత్యువెప్పుడు సన్నిహితంగానూ, అతి సన్నిహితంగానూ ఉందని తెలిసినా ఆ రోజుల్లో ఈ యుద్ధ పద్ధతుల్లో మృత్యు రణరంగంలో కాక రణరంగంలోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది అనే సత్యం అందరూ తెలుసుకున్నాక, ఏదో మొండి ధైర్యంతో, ఏదో నిర్లక్ష్యంతో ఎలాగైనా చచ్చైనా శత్రువులను రూపుమాపి దేశాన్ని రక్షించాలనే భావం ప్రతి హృదయంలో నాటుకుపోయింది. ఎవరు శత్రువు, ఎందుకు శత్రువు అనుకుంటున్నాం అనే ప్రశ్న పరంపర కొందరు వెలిబుచ్చినా, దానికి సమాధానం చెప్పవలసిన అధికారులు మౌనముద్ర వహించి శత్రు సంహారం చేయడమే మన విధి, మన ధర్మం. అది తప్ప తక్కిన విషయాలు తర్క వితర్కాలతో మీకేం పనిలేదు అని ప్రబోధాలు చేస్తున్నారు. దైనందిక జీవితం ఏదో ఒక దారిన నడుపుకోవటం అలవాటు చేసుకుంటుంటే, ఒకనాటి రాత్రి సుమారు 3 గంటల వేళప్పుడు శత్రు విమానాలు వస్తున్నాయన్న సూచనగా ఒకటి వినబడేసరికి నిద్రమత్తులో ఉన్న ఆశేష జనం ఆబాలగోపాలం ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి భయభ్రాంతులై బట్టలు మార్చుకోవాలా లేదా అనే మీమాంస పూర్తి కాకుండానే విమానాలు రావడం, అక్కడొకటి బాంబులు పడేసి ఇక్కడ విమానాలు పైకెగిరే లోపునే శత్రు విమానాలు పారిపోవడం కూడా జరిగింది. చాలామంది స్త్రీ పురుషాదులు పడక దుస్తులతోనే భయభ్రాంతులై వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. అటు ఇటు రక్షణ గృహాలు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక ముసలాయన, ఒక ముసలావిడ రోడ్డు మధ్యన పరిగెడుతున్నారు. వారు దంపతులు అవునో కాదో తెలియదు కానీ పరిగెడుతున్న వాళ్ళల్లా ఆగిపోయి
ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఒక్క క్షణం నిలబడి అమాంతం రోడ్డు మధ్యగా ఇద్దరు కూడబలుక్కున్నట్టు దబీమని బోర్లకిలా పడుకున్నారు. అటు ఇటు పరిగెడుతున్న జనం ఇదేమిటి వీళ్ళిలా పడిపోయారు, కొంపదీసి భయంతో చావలేదు కదా అని వాళ్ళందరి పైకి చేరి లేవతీయాలని ప్రయత్నించారు. అరక్షణంలో కొన్ని వందల మంది చుట్టూ చేరారు. ఇంతలో వాళ్ళంతట వాళ్ళు దగ్గరికొచ్చి వాళ్ళ చేయుతతో గజగజలాడుతూ లేచి నిలబడ్డారు. జనమంతా హిప్ హిప్ హురే అని అరుస్తూ ఉండగా విమానదాడి అయిపోయిందని, క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చని తెలియపరచడానికి సైరన్ కోత వినపడింది. అది వినేసరికి భయంలోంచి బయటపడి అందరూ ఒక్కసారి నిట్టూర్చినట్లు పెద్ద నవ్వు నవ్వుకుంటూ ఒకరి దుస్తులు ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ గృహోన్ముఖులం అయ్యాం. ఈ రీతిగా ఇదో కొత్త ఆపద వచ్చి పడిందని జనంలో మళ్ళీ భయం బయలుదేరినా ఏదో ధైర్యం తెచ్చుకొని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ విమాన దాడుల్లో జనసమూహానికి సహాయపడటానికి కొత్త రకమైన రక్షక భటులు ఏర్పాటై 24 గంటలు వాళ్ళు రోడ్లంట గస్తీ తిరగడం ఒక కొత్త దృశ్యం. సాయంకాలం మామూలుగా కొండల మీదకు వెళ్ళడం తగ్గించారు జనం. నిత్య జీవితం అనేక విధాల కేవలం స్తంభించకపోయినా కుంటుపట్టదని చెప్పక తప్పదు. మేం కాలేజీకి మామూలుగా వెళుతూనే ఉన్నాం. పాఠాలును మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఊళ్ళో అంతా జాతీయ పతాకాలు చిన్న చిన్నవి సూదులు గుచ్చి వీధుల్లో అమ్మడం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళు ఆబాలు గోపాలం ఒకళ్ళు కూడా విడవకుండా కొంటున్నారు. ఈ రాబడంతా యుద్ధనిధికి అని అందరికీ తెలియపరిచారు. మేమందరం తలూటి కొని మా కోట్లకు తగిలించుకుని క్లాసులకు హాజరయ్యాం. క్లాసులో పాఠం జరుగుతోంది. మా వెనకాల బల్లల్లో కొంచెం సంచలనం బయలుదేరింది. కుడి పక్క నుంచి ఇద్దరు, ఎడం పక్క నుంచి ఇద్దరు యువకులు జాతీయ పతాక వర్ణాలతో తయారైన దుస్తులు ధరించి, ఆ రంగులే నెత్తిన సిపాయి టోపీ ధరించి క్లాసు మధ్యన అందరి దగ్గర యుద్ధనిధికి వసూళ్లు ప్రారంభించారు. వారి నలుగురు ఒక చేతిలో వీధిలో మేం కొన్నటువంటి చిన్న చిన్న జాతీయ పతాకాలు పళ్ళెం నిండా పోసుకొని, రెండవ చేతిలో పైన రంధ్రం నుండి తక్కిందంతా సీలు వేసిన డబ్బాలతో మనిషి మనిషికి దగ్గర వచ్చి వసూళ్లు ప్రారంభించారు. వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో, ఎవరు తీసుకొచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్ళను మీరిక్కడికి ఎలా వచ్చారని దబాయించడానికి కానీ, కోప్పడటానికి కానీ వీలైన సమయం కాదు. ఎవళ్ళకు తోచింది వాళ్ళు నిశ్శబ్దంగా నవ్వుతూ డబ్బీలలో పడేస్తున్నారు. ప్రొఫెసర్ గారు నిర్ఘాంతపోయి ఈ దృశ్యం చూస్తూ స్తంభించిపోయినట్టు నిలబడిపోయారు. ఒకరిని కూడా విడిచిపెట్టకుండా క్లాసులో ఉన్న విద్యార్థులందరి దగ్గర వసూలు చేసి తిన్నగా ప్లాట్ఫామ్ ఎక్కి ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు నిలబడి నలుగురు కలిసి పతాకాలు వారి కోటుకు గుచ్చి నవ్వుతూ చేతిలో డబ్బీని ముందుకు చాపారు. ప్రొఫెసరు మందహాసం చేస్తూ జేబులు తడుముకోవడం మొదలుపెట్టారు. ఏ జేబులో ఒక పెన్నీ కూడా చేతికి తగలకపోయేసరికి తెల్లబోయి ఏమనాలో తోచక నిలబడిపోయారు. కుశాగ్ర బుద్ధులైన విద్యార్థులంతా ఆయన ఇబ్బంది గ్రహించి ఎవరికి తోచిన ఎవరి చేతికందిన పెన్నీలు, అరషిల్లింగులు, షిల్లింగులు ఈల వేస్తూ ప్లాట్ఫామ్ మీదకి గిరాటెట్టారు. ఆ పిల్లలు నవ్వుకుంటూ అవన్నీ ఏరుతూ కూర్చున్నారు. మా ప్రొఫెసర్ గారు ఈ వేడుక చూసి మళ్ళీ ముఖంలో మందహాసం చిందిస్తూ ఈ వేళకి ఇది చాలనుకుంటాను, ఇంతటితో క్లాసు ముగిద్దాం అని వారు రూంలోకి చక్కా పోయారు. విద్యార్థులంతా కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వుతూ కొందరు డబ్బులేరడంలో పిల్లలకు సహాయం చేస్తుంటే మేమందరము కూడా బయటకు నడిచాం. ఇక్కడ ఏం జరిగినా, ఏ ఉపద్రవం వచ్చినా ప్రొఫెసర్లు ఉద్రిక్తులు కారు, ఆగ్రహం ప్రదర్శించరు. ఏ విషమ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొని విద్యార్థులతో పేచీలు పెట్టుకోకుండా వాళ్ళ మనసులు నొవ్వకుండా వ్యవహరిస్తారు. వారు పాఠం చెప్పేటప్పుడు టైం కాగానే గంట వినబడనవసరం లేకుండా 2-3 నిమిషాల ముందుగానే వారి ఉపన్యాసం ముగించి క్లాస్ విడిచిపెడతారు. ఒక రోజున ఓ తమాషా జరిగింది. ఆ రోజు ఇంగ్లీష్ పాఠం జరుగుతోంది. 12 గంటలకు క్లాస్ విడిచిపెడితే అంతా పలహారాలకి, భోజనాలకి వెళ్ళిపోతారు. ఆ రోజున ప్రొఫెసర్ గారు తన్మయులై పాఠం ఎంతో చక్కగా చెబుతున్నారు. కాలం ఎవ్వరూ గమనించలేదు. 12 కూడా అయిపోయింది. కొందరు విద్యార్థుల్లో అశాంతి బయలుదేరి కొంచెం శబ్దం చేయటం మొదలుపెట్టారు.
ప్రొఫెసర్ గారి దాకా ఆ శబ్దం ప్రసరించలేదు. మరో 10 నిమిషాల వరకు ఉపన్యాసం సాగింది. విద్యార్థులు గ్యాలరీ మీద తమ పాదరక్షలతో చప్పుడు చేయటం మొదలుపెట్టారు. ఏమిటి శబ్దమని ప్రొఫెసర్ గారు ప్రశ్నార్థకంగా విద్యార్థులకేసి చూశారు. దానికి సమాధానంగా మరింత ధ్వని చేయటం మొదలుపెట్టారు. అప్పటికాయనకి అసలు విషయం గ్రహించుకుని, "నాయనలారా, నేను పరాకుగా కాలం గమనించక మీకు ఇబ్బంది కలుగచేసినట్లున్నాను. కానీ నేను వెదజల్లవలసిన ముత్యాలు మరికొన్ని ఉండిపోయాయి. మీ ఇష్టం" అన్నారు నవ్వుతూ. అనేసరికి పందుల ముందు ముత్యాలు జల్లితే వాటికి ఏం తెలుస్తుంది అని ముత్యాలు విలువైనవని అని ఒక సామెతుంది. ఆ మాటే ప్రొఫెసర్ అనడంతో మళ్ళీ హాలంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కడు కదిలితే ఒట్టు. గట్టిగా ఊపిరి కూడా పీలిస్తే ఒట్టు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ మరి ఒక పావుగంట సేపు ఉపన్యాసం కావించి, "అబ్బాయిలు, మీరింకా వెళ్ళవచ్చు" అన్నారు. క్షుద్బాధ గ్రహించుకోలేక పాఠంలో నిమగ్నుడైన మిమ్మల్నింతసేపు కూర్చోబెట్టి బాధ కలిగించాను. మీరేమీ అనుకోకుండా మీ ఇళ్ళకు వెళ్ళి ఇంత ఆలస్యమైనందుకు మామూలు మోతాదు కంటే రెట్టింపుగా యుద్ధ విషయం కూడా మర్చిపోయి భోంచేయండి అని ఆయన గదిలోకి చక్కాపోయారు. ఇక్కడ పద్ధతిది. ప్రొఫెసర్లకు, విద్యార్థులకు మధ్య నుండే అభిమానం, గౌరవం అటువంటిది. మన దేశంలో అయితే అటువంటి అల్లరి చేసిన విద్యార్థులకు ఎటువంటి కఠిన శిక్ష పడేదో ఊహించటం కూడా కష్టం. ఇక్కడ ప్రొఫెసర్లకి చాలామందికి చతురోక్తి, హాస్యోక్తి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ఇక్కడ పద్ధతి ఏమిటంటే, ప్రొఫెసర్ గారు క్లాస్‌కి ఏ కారణం చేతనైనా రావటానికి వీలు లేకపోతే, "ఈవేళ మీ క్లాస్‌కి పాఠం చెప్పడం నాకు వీలు పడదు" అని ఒక కాగితం మీద వ్రాసి క్లాసు బయటనున్న కారిడార్‌కి నోటీస్ తగిలిస్తారు. అలాంటి నోటీస్ మాకు ఆ రోజున ప్రత్యక్షమైంది. "ద ప్రొఫెసర్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ హిస్ క్లాసెస్ టుడే" అని నోటీసునందుంది. మేం చూసి బయటకు వెళ్తుంటే ఒక అల్లరి పిల్లవాడు తను తెలివైన వాడిననుకుని ప్రొఫెసర్ గారి మీద చెలోక్తి విసురుదామని ఆ నోటీస్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ అనే శబ్దంలో సి అనే మొదటి అక్షరం కొట్టి చక్కా పోయాడు. పోతే మిగిలింది లాసెస్ అనగా ఆడపిల్లలని అర్థం. మరునాడు ప్రొఫెసర్ గారు ఇది చూసి ఏమీ ఆగ్రహించకుండా, ఎవరిని పల్లెత్తు మాట అనకుండా ఎల్ అనే రెండో అక్షరం కొట్టేసి మామూలుగా పాఠం చెప్పుకుని చక్కా పోయారు. చాలామంది ఆ నోటీస్ బోర్డు వైపు చూడక, ప్రొఫెసర్ గారు చూసారా లేదా, చూస్తే కోపం రాలేదా అని తమలో తాము తర్జన భర్జన చేసుకుంటూ క్లాస్ కాగానే ఏకముఖంగా అందరూ నోటీస్ బోర్డు వైపు పరిగెత్తేసరికి ఎల్ పోయి యాసెస్ మిగిలింది. మా ఎత్తుకు ప్రొఫెసర్ గారు వేసిన పై ఎత్తుకు మేము సిగ్గుపడి తల వంచుకుని చక్కా పోయాం. ఇటువంటి పెంకితనాన్ని ఎంతో చతురతతో సర్దుకుపోయారు ప్రొఫెసర్ గారు. ఆశ్చర్యపోయాం మాలో మేము. ఆయన సమయస్ఫూర్తికి అభినందిస్తూ చక్కా పోయాం. ఈ మధ్యనో ఒకనాడు ఎన్నడూ అనుకోని, ఊహించని తమాషా ఒకటి చేశాడు మా స్నేహితుడు. ఇదివరకు వేరే సందర్భంలో కూడా అతని పేరు వచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహుచురుకైన వాడు, మాటకారి. అంతేకాకుండా హాస్యప్రియుడు. మంచి వాక్పటుత్వం కలవాడు. అందరినీ మాటలతో మురిపించి మరిపించగలవాడు. ఆంధ్ర భాషా ప్రియుడు. యత్కించిత్ కవి. సమ్మోహనంగా పాడగల గాత్రమాధుర్యం కలవాడు. అయితేనే ఒట్టి అల్లరివాడు. అస్తమాను ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలపెట్టి మమ్మల్నందరినీ హడలుగొట్టి చచ్చేట్లు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచూ నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. మొట్టమొదట నన్ను చూసిన మొదటి నుండి నేనంటే ఎంతో ఆదరం, అభిమానమును. శ్రీ ఆనందకుమారస్వామి గారు వచ్చిన నాటి సభలో తలవని తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతో నా మీద అభిమానం మరో 10 రెట్లు ఎక్కువైంది.
ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా, దీక్షగా చదువుకుంటుండగా గోపాలకృష్ణయ్య చాలా హడావిడిగా, కంగారుగా, అతి గంభీరమైన మొహంతో వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవారనుకుంటూ నేను లేచి తలుపు తీయడంతోటే ఒక్కడుగు లోపలేసి, "బాబూ! నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో. మన రావుకు హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది. ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు. నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు. నేను వెళ్ళి మరో 10 మంది మన వాళ్ళని కూడా కేకేసి డాక్టర్ గారిని కూడా తీసుకొని వస్తాను" అని. ఇంక నా మాటేమి వినిపించుకోకుండా ఒక్క ఉడాలున వీధిలోకి పరిగెట్టాడు. నేను అమాంతం నిలబడి ఉన్నవాడిని కుర్చీలో చతికిలబడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన బారిస్టర్ చదువుతున్నవాడే. ఇంకొద్ది మాసంలో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు. 5.5 అడుగుల ఎత్తు మనిషి. కొంచెం స్థూలకాయుడును. మా అందరిలోకి బలిష్ఠుడిగా కనబడేవాడు. హఠాత్తుగా పిడుగులాంటి ఇతనికి ఏం వచ్చిందా అని కంగారు పడుతూ గబగబా సూటు, గీటు తొడుక్కుని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడ చేరవలననే ఆదుర్దాయే కానీ అనుకున్నంత తొందరగా వెళ్ళలేకపోయాను. ఎలాగైతేనేమి నేను రావుగారి గదికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినపడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగుపెట్టి నిశ్చేష్టుడనై నిర్ఘాంతపోయి నిలబడ్డాను. ఆ రావుగారు నల్ల రాయిలా నవ్వుతూ కూర్చున్నారు. మరి నలుగురితో పేకాడుతున్నాడు. చుట్టూ 7, 8 నిలబడి వేడుక చూస్తున్నారు. మొదట ఎవ్వరూ చూడనట్లు నటించి, తర్వాత తలెత్తి, "అరె! ఇదేమిటి మన పార్వతీశం? అలా ఉన్నావేంటి? ఒంట్లో కులాసాగా ఉంటోందా?" అన్నారు. అప్పటికి రావుగారి చేతిలో పేక ముక్కలు కింద పడేసి గభాల్న లేచి నించుని నా దగ్గరికి వచ్చి నా వీపు మీద నేను ముందుకు పడేటట్లు ఒక్క చరుపు చరిచి, "ఏం పార్వతీశం భాయ్, ఇలా కొట్టుకొచ్చావేంటి ఈవేళప్పుడు? బుద్ధిమంతులంతా నీ వయస్సు వాళ్ళు చదువుల్లో మునిగి తేలుతూ ఉండవలసిన సమయంలో నువ్వు ఏ గుంటనో తీసుకుని సరదాగా సినిమా చూసి వస్తున్నట్లుంది నీ వాలకం. ఇలా అయితే లాభం లేదబ్బాయ్. మేమంతా పెద్దవాళ్ళం ఇక్కడున్నాం. మీ బోటి వాళ్ళను కుర్రకారులను జాగ్రత్తగా ఓ కంట కనిపెడతామనే ధైర్యంతో మీ వాళ్ళు ఇక్కడికి పంపించారు. మొదటి నుంచి నీ ధోరణి చూస్తూ నీవు బాధ్యత గుర్తెరిగి జాగ్రత్తగా చదువుకుంటావు అనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత మేము తగ్గించిన మాట వాస్తవమే. నువ్వు మా యామరపాటు కనిపెట్టి ఇలా శృంగార కలాపంలో దిగుతున్నావన్నమాట. మేము కొంచెం నిన్ను మళ్ళీ జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు. సరే అని నన్ను కూర్చోమన్నాడు. ఇదంతా చూస్తే నాకేమనాలో తోచలేదు. ఇంతట్లోకే ఇంకొకతను తలుపు తీసిన కుర్రాడు, "ఏమిటి పార్వతీశం గారు, ఇంత హడావిడిగా వచ్చారు? మీ కంగారు, మీ ముఖ వైఖరి చూస్తే నాకు చాలా భయమేసింది సుమండి" అన్నాడు. ఇంతలోనే తలుపు చప్పుడు కావటం, నాకు మళ్ళీనే ఇంకో 4, 5 లోపలికి రావటం, నన్ను పలకరించినట్లుగానే మళ్ళీ రావుగారు తదితరులు వీళ్ళని పలకరించటం, వాళ్ళు తెల్లబోయి మాట లేక నిలబడిపోవటం జరిగింది. అప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని, "ఏవండీ, మీరంతా కూడా నేను వచ్చిన పని మీదే వచ్చారా?" అని అడిగాను. అందులో ఒకతను, "అవునండి, అలాగే కనబడుతోంది. ఇంతకు" అని అతనేదో అనబోతుంటే, "ఏవండీ రావుగారు, తమకిప్పటికి పూర్తి ఆరోగ్యం కలిగినట్లేనా? పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్ళీ మూలన పెట్టారన్నమాట మా యోగక్షేమాలు కనుక్కోడానికి. అబ్బా! ఎంత మంచివారండి మీరు" అనగానే అందరూ గొల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కిపడి నవ్వుతుంటే, వారి ఉదయం ఎగిరెగిరి పడుతుంటే మేం పట్టలేక మళ్ళీ నవ్వాం. "ఈవేళ ఏప్రిల్ 1 తేదీ అయినా అయ్యింది కాదు" అన్నాడు ఒకతను. "ఇంతకీ ఆ దుర్మార్గుడు, ఆ తుంటరి ఏడీ కనబడడేమి? ఎక్కడున్నా కొండ చరియలలో దాగినా, సముద్ర గర్భాన నక్కినా పైకి లాగి తుక్కు రేగ్గొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే" అన్నాడు ఒకతను ఎంతో కోపోద్రిక్తుడై, ఏ దుశ్శాసనలాగానో అభినయిస్తూ. రావుగారు ఇదంతా చూసి బ్రహ్మానంద భరితుడై వాళ్ళ ల్యాండ్ లేడీని, నిద్రలోనో మరే స్థితిలోనో ఉందో పాపం ఆవిడ్ని పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించమని, లేకపోతే మేము ఆయనను వదిలి వెళ్ళే సూచనలు ఏమీ కనబడడం లేదని, మేం పోకపోతే
తనకా రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. ఆమె ఎంతో కోపం వచ్చినట్లు కనబడ్డా తుదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎన్నని లెక్కించుకుని వెళ్ళి మా రావుగారన్నట్టుగానే 5 నిమిషాల్లో కాకపోయినా 10 నిమిషాలు దాటకుండానే ఒకటో రకమైన టీ బిస్కెట్లు అందించింది. ఏం చేస్తాం? ఏదొచ్చినా, ఎవరిచ్చినా అనుభవించక తప్పదు కదా! ఆ పని ముగించుకుని రావుగారిని సుఖనిద్ర పొమ్మని, ఇటువంటి తెగుళ్ళు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారిన మేము వెళ్ళిపోయాం. దీనిని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు. తెల్లవారిన తర్వాత గోపాలకృష్ణయ్య కనబడితే అతని పని పట్టిద్దాం అనుకున్నాను. వారం రోజుల వరకు ఆయనెక్కడా కూడా ఫికరే లేకుండా పోయాడు. బతికిపోయాడు. చాలా కాలం క్రితం జరిగిందే ఒక సంగతి. చాలా స్వల్పమైందే. చెప్పడం మర్చిపోయాను. అందులో విశేషం ఏదీ లేదు కానీ ఊరికే తమాషాకి చెబుతున్నాను. నేనిక్కడికి వచ్చిన తర్వాత నా బారసాల నాడు జరిగిన నామకరణోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజున మహోత్సవం ఏమీ లేకుండానే నామకరణం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆచారం ఏమిటంటే మన దేశంలో ప్రతి వాళ్ళకు ఉన్నట్లుగానే ఇంటి పేరు, వ్యక్తి పేరు కలిసి వెరసి 2 పేర్లుంటాయి. ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివర ఉంటుంది. మన దేశంలో అనగా రాష్ట్రంలో ఇంటి పేరు ముందు, వ్యక్తి పేరు చివర ఉంటుంది. పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వులు నివసించిన గ్రామాల పేర్లే ఉంటాయి. లేక మన పెద్దలు సంపాదించిన బిరుదునామములైనా అయి ఉంటాయి. ఈ పద్ధతి మన దేశంలో కూడా మనిషి పేరు ముందు, ఇంటి పేరు వెనక ఉండడం కొన్ని ప్రాంతాలలో అలవాటేనని ఇక్కడున్న ఉత్తర విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను. మన వాళ్ళలో కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతను తమ పేరు ముందు వేసుకుని ఇంటి పేరు వెనక్కి మళ్ళించడం చూశాను. నేను అలా చేయవలని మొదట అనుకోలేదు కానీ చేయక తప్పింది కాదు. ఏమంటే నా పేరు ఎవళ్ళకు చెప్పినా వాళ్ళకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక 10 సార్లు చెప్పినా ఉచ్చరించలేక నానా యాతన పడినా కూడా పలకలేకపోయేవారు. కొందరు నన్ను టెసాం అనేవారు. కొందరు టీసం అనేవారు. మరికొందరు అల్లరికి మిస్టర్ సమ్‌టీ అనేవారు. మా ల్యాండ్ లేడీ వగైరా ఈ మాత్రం కూడా అనలేక ఊరికే శామ్ అనేవారు. చాలామందికి ఈ శామే అలవాటైంది. తర్వాత టపా బట్వాడాలో నా పేరు టపా జవానే ఉచ్చరించలేక, తెలుసుకోలేక నానా యాతన పడేవాడు. అందుకని ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ దేశాచారం ప్రకారం ఇంటి పేరే చివరకు మారిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రకారం చేశాను. కానీ ఈ మార్పు కూడా ఇక్కడి వాళ్ళకు వీలు కలిగించలేదు. పీవే మూర్ అని మార్చుకున్నాను. అయినా కూడా వాళ్ళు వేమార్ అని కొందరు, మోర్వే అని కొందరు, మూర్ అని రకరకాల అపభ్రంశ రూపాలు కల్పించడం మొదలుపెట్టారు. ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి ఒక చిన్న మార్పు చేశాను. ఇంటి పేరు ఇదివరకు ఇంగ్లీష్‌లో వేమూర్ అని రాసేవాడిని. ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పీవీ మోర్ అని మార్చుకున్నాను. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొందరు మర్మర్ అని, ఈమర్ ఏంటండి అని ఇంకొందరు అడగడం మొదలెట్టారు. అందుకని ఈసారి మూర్‌కి వక్రక్రమం కొంచెం మార్చాను మోర్ అని. ఈసారి అంతా సాఫీగా నడుస్తుందనుకున్నాను. కానీ అదేం జరగలేదు. వేమూర్ అనే మాటే తలలో ఆడుతుండడం మూలాన వేమ అనేసి మూర్ అంటారని సంబరపడ్డాను. కానీ మోర్ అనేది ఇంగ్లీష్‌లో మోర్ అవుతుందన్న సంగతి మర్చిపోయాను. అక్కడి నుంచి కొందరు సో యూ ఆర్ నౌ మోర్ వాట్ మోర్ అని మిస్టర్ మోర్ విల్ బి సారీ వెన్ యూ ఆర్ నో మోర్ అని నన్ను ఆట పట్టించేవారు. దాని తల్లి సిగగొయ్య ఎటు చూసినా ఇబ్బందే వచ్చేస్తోందయ్యా. ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా, విఘ్నేశ్వర పూజ చేయకుండా, నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటాను అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను. మర్నాడు లేచి విశ్వవిద్యాలయానికి వెళుతూ ఒక పుస్తకం కావలసి పుస్తక విక్రయశాలకు వెళ్ళి నాకు కావలసిన కవితా సంచలనం కోసం వెతుకుతుంటే థామస్ మూర్ గారి కావ్యం కనబడింది. ఆ పుస్తకం చదువుదామని పైకి తీయగానే పుటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేచీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడడంతోటే హఠాత్తుగా స్ఫురించింది.
నాకు కావాల్సిన పుస్తకం తీసుకుని ఒక్క క్షణం కూడా ఆగకుండా అచ్చాఫీస్‌కి వెళ్ళి పీవీ మోర్ అని నా పేరు అచ్చు కార్డులు వేయించుకొచ్చాను. అది నా మిత్రులకు చూపించాను. వారందరూ ఈ మాట బాగుంది అని ఆమోదం తెలిపారు. ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను. లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడందరూ ఇక్కడి వాళ్ళు, మన వాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు. ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి. ఈ మధ్యన ఒక చిన్న తమాషా జరిగింది. మరేం లేదు. ఒక కుర్రవాడిని వెర్రివాడిని చేసి ఒక పూట ఏడిపించాం అందరం కలిసి. తర్వాత ఆ తమాషా ఏంటో తెలుసుకోవాలనుందా? మరి పదండి నాతో పాటు మరో భాగంలోకి. ఉంటానండి. నేను, నాతో పాటు మీరు మనందరం కూడా పార్వతీశంతో కలిసి ఇంగ్లాండ్ దాకా వెళ్ళి, మళ్ళీ మన ఆంధ్రదేశం, మన మొగల్తూరు వచ్చేద్దామండి. అందాక మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందుకే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.